ప్రభునందు సహోదరి సహోదరులారా, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఒకసారి కామెంట్ చూడండి. ఈ కనిపించే వీడియోలో దేవుని ప్రేమ సువార్త తెలియచేస్తూ, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అని అంటే, మన పాపం అనే భారాలను తొలగించి మనకి అనగా ప్రజలకు నిత్యరాజ్యాన్ని ఇవ్వడానికని, సమాధానము నెమ్మదిని ఇవ్వడానికని ఈ వీడియోలో తెలియచేశాను. అంటే దేవునికి కులమత భేదాలు లేవు. దేవుడు అనేవాడు కేవలం ఒక కులానికో, కేవలం ఒక మతానికో, కేవలం ఒక గ్రామానికో, కేవలం ఒక దేశానికో, కేవలం ఒక జాతికి మాత్రమే చెందినవాడు కాదు అని తెలియచేస్తున్న వీడియో అది. దానికి ఈ సహోదరుడు పేరు లేదు, మేబీ ఇది ఒరిజినల్ అకౌంట్ లేదా ఫేక్ అకౌంటో తెలియదు, కానీ కామెంట్ ఏంటంటే మీకు దశమ భాగాలు ఇవ్వడానికి అని పెట్టారు. ఏదేమైనా సహోదరుడా, నీకు వందనాలు. మీరు గ్రహించి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ రోజుల్లో ఎవరు దశమ భాగాలు అనేవి చెల్లించేవారు లేరు, ఇచ్చేవారు కూడా చాలా తక్కువ మంది. సో నువ్వు హ్యాపీగా ఉండవచ్చు ఈ విషయంలో. దేవుడు మనల్ని పిలిచింది దేవునికో సేవకులకో దశమ భాగం ఇవ్వడానికి కాదు. ఈ రోజుల్లో ప్రతి దానిలో నుంచి దశమ భాగం ఇవ్వండి అని పట్టి పీడించే సేవకులు ఎవరు లేరు. కానీ దశమ భాగం విషయంలో బలవంతం అయితే లేదు. దేవుని మహాకృప, ఆయన ప్రేమను బట్టి విశ్వాసుల పరిస్థితులను అర్థం చేసుకొని, వారి కష్టాలు బాధలు విని, వారి కొరకు నిద్రాహారాలు మానేసి, వారికి క్షేమం కలగాలి, మేలు జరగాలి, మంచి జరగాలని ప్రార్థించే సేవకులే ఉన్నారు తప్ప, దాంట్లో దశమ భాగం ఇవ్వు, దీంట్లో దశమ భాగం ఇవ్వని అడిగి మరీ పట్టి పీడించుకొని తినే సేవకులు ఎవరు లేరు. దాని కొరకని ఎవరు సువార్త చేయట్లేదు. ప్రజలు రక్షించబడాలనేటువంటి ఆశతో సువార్త చేస్తూ ఉన్నారు. ఎవరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు తాను పిలుచుకున్న తన సేవకులను తాను సమర్థవంతంగా సమృద్ధిగా పోషించగల దేవుడు. సో కనుక దేవుని ప్రేమ శక్తిని తెలుసుకోండి. మీరు కూడా రక్షించబడి ఆశీర్వదించబడాలని మా ప్రార్థన. దయతో గమనించగలరు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.